ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఒక రాష్ట్రంలో మత మార్పిడులు ఎలా జరిగినాయో ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోతారు. నేను చెప్పేది గణాంకాలు. 1971లో 0.79% ఉన్న మతం 2011కి 30.26%గా మారింది. 1% కూడా లేని వాళ్ళు 4 దశాబ్దాల్లో 30%కి పెరిగారు. ఇవాళ అంచనాల్లో 40 నుంచి 45% దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా జనాభా లెక్కలు తెలియదు. ఇంతకుముందు నేను చెప్పిన జనాభా లెక్కలు ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగల, ఏ రాష్ట్రంలో కూడా. ఎందుకంటే మీరు చూసుకోండి, చాలామంది ఏమనుకుంటారు అస్సాం బెంగాల్లో విపరీతంగా పెరిగిందని. కానీ ఒక్క రోజులో పెరగలేదు. అస్సాంలో అప్పటికే స్వాతంత్రం వచ్చేటప్పటికే ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల పెరిగింది అక్కడ. పశ్చిమ బెంగాల్ కూడా వాస్తవానికి అస్సాం అంత గణనీయంగా లేదు విభజన టైంకి. తర్వాత ఈ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తోటి విపరీతంగా పెరిగింది. అయినా నేను చెప్పినటువంటి శాతం 40 సంవత్సరాల్లో ఎక్కడా పెరగలేదు. ఇది చాలామంది వాటిని గురించి అస్సాం బెంగాల్ గురించి మాట్లాడతారు, కానీ దీని గురించి మాట్లాడారు. ఇంకొకటి కొంతమంది అనుకోవచ్చు నేను చెప్పేది మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఏదో ఒకటి ఉండొచ్చని. ఇక్కడ కూడా ఒక రోజులో వచ్చింది కాదు మార్పు. ఈ మూడు కూడా ఇవాళ క్రిస్టియన్స్, దట్టు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉన్నటువంటి మెజారిటీ, ఓవర్వెల్లింగ్ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు. ఆల్మోస్ట్ 90% పైగా. నాగాలాండ్ అయినా, మిజోరాం అయినా, మేఘాలయ అయినా. వీటిల్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. జరిగినవి మీ ముందు యథార్థంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నాగాలాండ్ అసలు ఆ తెగలు ఒకరికొకరు అనాగరికంగా నరుక్కునేటువంటి సంప్రదాయం ఉండేది నాగాల్లో. నిజంగా చెప్పాలంటే క్రిస్టియన్ మిషనరీస్ చాలా అద్భుతమైన పాత్ర పోషించాయి. వాళ్ళని నాగరిక సమాజంలోకి తీసుకొచ్చిందే క్రిస్టియన్ మిషనరీస్ అక్కడ. కానీ అది ఒక్క రోజులో జరగలేదు. బ్రిటిష్ ఇండియాలో క్రమక్రమేణా వాళ్ళు వచ్చిన తర్వాతనే అసలు ఆర్డర్లీగా సమాజాన్ని తీసుకురాగలిగారు నాగాలాండ్లో. బ్రిటిషర్స్ కూడా పరిపాలన పరంగా తీసుకురాలేకపోయారు, క్రిస్టియన్ మిషనరీస్ తీసుకొచ్చినాయి. దట్ వాజ్ ఎ ప్రోగ్రెసివ్ రోల్ ప్లేడ్ బై క్రిస్టియన్ మిషనరీస్ దేర్. సో కాబట్టి దాని గురించి నేనే మాట్లాడట్లా. కాకపోతే ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిడితోటి ఒక్కసారి కుదిపినట్టుగా ఇవాళ 1% కూడా 71లో లేనిది ఇవాళ 40%గా పైగా, 45% ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంత జనాభా ఒక్కసారి మత మార్పిడులు జరిగినాయి అంటే 5 దశాబ్దాల్లో 45% మత మార్పిడులు జరిగినటువంటి ఏ రాష్ట్రం లేదండి, ఒకే ఒక రాష్ట్రం. అది నీకు క్లూ ఇస్తున్నాను. ఇది క్రిస్టియానిటీయే కానీ ప్రొటెస్టెంట్స్ కాదు, క్యాథలిక్స్. ఎక్కడ జరిగింది ఇది? ఒక్కసారి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. ఒక్కసారి చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో 71లో 0.79%, 81లో 4.32%, 91లో 10.30%, 2001లో 18.72%, 2011లో 30.26%. ఇప్పుడు 40కి పైగా కాదు, నా దృష్టిలో ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. కారణాలు కూడా నేను వివరిస్తాను. ఇంకా మీకు దీంట్లో ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా తెలుసుకోవాలి మీకు. 1971 దాకా ఇది ఒక పద్ధతిగా లేదు, యూనియన్ టెరిటరీ కూడా కాదు ఇది. కరెక్ట్గా చెప్పాలంటే నేఫా అని ఒకటి ఉండేది, నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ఏజెన్సీ కింద ఉండేది ఈ ప్రాంతం. 72 జనవరిలో దీన్ని యూనియన్ టెరిటరీ ఇందిరాగాంధీ చేసింది.
ఆ తర్వాత 87 ఫిబ్రవరిలో దీన్ని రాష్ట్రంగా రాజీవ్ గాంధీ మార్చాడు. ఇది చరిత్ర అండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్కు సంబంధించినట్టు అంశాలు చూద్దాం. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఇది చాలా సెన్సిటివ్ ఏరియా అని జవహర్లాల్ నెహ్రూ ఉన్నంత కాలం, ఆ తర్వాత కూడా కొంతకాలం ఇది దీన్ని అసలు క్రిస్టియన్ మిషనరీస్ ఎంటర్ కాకుండా నిషేధించారు. కారణాలు ఏదైనా కావచ్చు. దానికి ఆయన తీసుకున్న సలహా ఎవరంటే గోపీనాథ్ బోర్డలాయ్, అస్సాం అప్పుడు ముఖ్యమంత్రి, ఫేమస్ ముఖ్యమంత్రి. ఆయన ఇంకో కొంతమంది సలహాలు తీసుకొని నిషేధించాడు. అదే టైంలో రామకృష్ణ మిషన్ పనిచేసేది అక్కడ మొదటి నుంచి కూడా. ఇది చరిత్ర. తర్వాత నేను చెప్పాను 71 తర్వాత యూనియన్ టెరిటరీ అయిందని. ఆ తర్వాత ఇది 1978లో 72లో యూనియన్ టెరిటరీ కావటమే కాకుండా 72లో ఇందిరాగాంధీ క్రిస్టియన్ మిషనరీస్ మీద ఉన్నటువంటి బ్యాన్ని ఎత్తేసింది. మొట్టమొదటి చేసింది ఇందిరాగాంధీ చేసింది 72లో. అయినా అప్పటి ముఖ్యమంత్రులు 1978లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, మత మార్పిడి చట్టం. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఎంత కఠినమైన చట్టం అంటే, అప్పటికి అది 3వ రాష్ట్రం దేశంలో. ఒరిస్సా, మధ్యప్రదేశాల్లో అప్పటికే చట్టాలు ఉన్నాయి మత మార్పిడి కఠిన నిబంధనలతోటి. ఇది 3వ చట్టం. ఎవరైనా ఫోర్స్ఫుల్గా స్వచ్ఛందంగా చేస్తే ఎవరికి ఇదేం లేదండి. ప్రతి వ్యక్తి ఏ మతాన్ని తీసుకోవాలనేది అతనికి ఉన్నటువంటి స్వేచ్ఛ, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, తప్పని కూడా నేను అన్నాను. కానీ సమస్యలు ఎక్కడొస్తుందంటే, ఒక ప్రెజర్ తీసుకొచ్చో బలవంతంగానో, లేకపోతే ఇన్సెంటివ్స్ చూపించి తీసుకోవటము, ఇంకో పద్ధతులు, ఇటువంటి కారణాలప్పుడే దాన్ని వ్యతిరేకిస్తారు. దాని కఠిన నిబంధనలు, ఎంత తీవ్రమైన నిబంధనలు పెట్టారంటే 2 సంవత్సరాల జైలు శిక్ష పెట్టారు. 1978లో అరుణాచల్ ప్రదేశ్లో ఈ చట్టం తీసుకొచ్చారు. మిషనరీస్ మీద బ్యాన్ ఎత్తేసినా కానీ చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో చట్టం పాస్ అయిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ ఫ్రేమ్ చేయటం ఈ రోజు వరకు జరగలేదు. ఫ్రేమ్ చేయడానికి 78లో చట్టం పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం కోసం వెళ్ళినప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ ఎంపీగా ఎన్నికైన వ్యక్తి చాలా పెద్ద లాబీ చేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని అమలు చేయటానికి లేదు, ఇది యాంటీ క్రిస్టియన్ చట్టం అని చెప్పి ఆయన గగ్గోలు చేశాడు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆ ప్రెజర్కు ఈల్డ్ అయ్యారు. ఇది ఆ రోజు జరిగింది. తర్వాత జరిగిన పరిణామం ఎందుకనంటే, ఎత్తేసిన తర్వాత 1970 చట్టం తీసుకొచ్చిన అమలు చేయలేదు. ఎత్తేసిన తర్వాత జరిగింది ఏంటంటే 4.32% వచ్చింది 1981లో. 4.32%. తర్వాత ఇంపార్టెంట్ పరిణామం అంటే రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాడు ప్రధానమంత్రిగా 1984లో. ఇది చాలా కీలక ఘట్టం. రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మార్పులు చకచకా జరుగుతున్నాయి. కారణం రాజీవ్ గాంధీ కాదు, పక్కన ఉన్నటువంటి సోనియా గాంధీ. ఇది అందరికి తెలిసిన అగ్ని సత్యం. ముఖ్యమంత్రిగా గెగాంగ్ అపాంగ్ అని ఆయన లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ 2007 దాకా. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఇంకా బతికున్నాడు, బీజేపీలో ఉన్నాడు. ఆయనే చెప్పాడు, ఆయన చెప్పిన దాని ప్రకారంగా నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది, అయినా నేను తలగ్గలేదని చెప్పాడు. ఎంతవరకు తలక్కుండా ఉంటారు? ఎందుకంటే ఆ రాష్ట్రం ఆధారపడిందే కేంద్రం నిధుల మీద, లేకపోతే రాష్ట్రంకి గతి లేదు. అప్పటికి అసలు లేదు అరుణాచల్ ప్రదేశ్. సో తప్పకుండా ఎంతో కొంత ఈల్డ్ అవుతారు. ఆయన అన్నా కూడా 2007 తర్వాత డోర్జీ కుంద్ అని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఈల్డ్ కాలేదని చెప్పాడు, కానీ కొంతమేర ఎంతో కొంత ఈల్డ్ అవుతున్నారు వీళ్ళు. 2011కి 30% పెరిగిందని చెప్పా కదా. ఈ పరిమితులు ఉన్న ముఖ్యమంత్రులు అంత ఇష్టత చూపించకపోయినా 30% పెరిగింది. 2011లో జరిగిన కీలక పరిణామం ఏంటంటే,
సోనియా గాంధీ ఒకరిని ముఖ్యమంత్రిగా పికప్ చేసింది. ఎవరు తెలుసా? ఆయన క్యాథలిక్ క్రిస్టియన్, నబామ్ టుకీ. ఆయన క్యాథలిక్ క్రిస్టియన్. ఆయన డైరెక్ట్గా మిషనరీ మొత్తాన్ని కూడా క్రిస్టియన్ మిషనరీకి సహాయం చేసే పద్ధతుల్లో ఆ పద్ధతుల్లోనే నడిచాడు మొత్తం ఆయన పాలనా తీరంతా. రామకృష్ణ మిషన్ని బ్యాన్ చేశాడు, వనవాసి కళ్యాణ ఆశ్రమాన్ని బ్యాన్ చేశాడు. ఇదంతా కూడా 2011 అంటే ఎవరిది? సోనియా గాంధీ ఏం చెప్తే అది ఆ రోజు. మన్మోహన్ సింగే ఉంది. ఇటువంటి రాజకీయ నిర్ణయాలన్నీ సోనియా గాంధీ చేతిలో ఉన్నాయి. సో ఆవిడ 2011 తర్వాత 5 సంవత్సరాలు ఉన్నాడు ఇతను, ఈ నబామ్ టుకీ అనే ఆయన. ఈయన వెచ్చలవిడిగా అమలు చేశాడు, క్రిస్టియన్ లేదా క్యాథలిక్ క్రిస్టియన్. సో ఈయన దీనికి సంబంధించిన లెక్కలు ఇంకా రాలా. నేను చెప్పిన 30% 2011కి ఇవాళ దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఆయన పీరియడ్లో జరిగినంత మత ప్రచారం ఎప్పుడూ జరగలేదు. ఆ లెక్కలు వస్తే కానీ తెలియదు 45% ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉందనేది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో లార్జెస్ట్ రిలీజియస్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది క్రిస్టియానిటీ, నాట్ బుద్ధిజం. అసలు బుద్ధిజం కాదండి. అక్కడ ఎక్కువ మంది మెజారిటీ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఆదివాసీలండి. ఆదివాసీలు ఒక మతం, ఏ మతం అని చెప్పలేము. వాళ్ళ ఆదివాసీ ఆచారాలే వాళ్ళకి మతం. అది ఒక్కొక్క ట్రైబు ఒక్కొక్క పద్ధతుల్లో పాటించేవాళ్ళు. 60% పైగా ఉండేవాళ్ళు 71లో ఈ ఆదివాసీ ఆచారాలు పాటించేవాళ్ళు. వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేసి మొత్తం వాళ్ళని ఒక్కొక్కరిని మొత్తం ట్రైబ్స్ అన్నిటినీ మార్చి ఇచ్చేసుకోవటం జరిగింది. కాకపోతే 2 ట్రైబ్స్, 2 జిల్లాలు, వెస్ట్ కామింగ్ అండ్ తవాంగ్, ఈ 2 చివర్ల పశ్చిమాన ఉంటాయి. భూటాన్ ఆనుకొని చైనాకి, తవాంగ్ అయితే చైనాకు సరిహద్దు అది. ఈ రెండిట్లో మాత్రం ఇప్పటికీ బుద్ధిస్టులు బాగా మెజారిటీగా ఉన్నారు. ఈ రెండే జిల్లాలు, మిగతా అన్నీ కూడా మారిపోచేసింది. ఇవాళ ఎంత ఉందనేది ఎవరికి తెలియదు. లార్జెస్ట్ గ్రూప్ అని చెప్తున్నా కదా. అయితే ఇలా ప్రేమకందు 2016లో వచ్చాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సరే, 2014లో మోడీ అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి ఇప్పుడు దీంట్లోకి వచ్చాడు. జరిగింది అది. కానీ ఆయన కూడా మత మార్పిడిని ఆపటానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా అసలు 1978 చట్టాన్ని తీసేస్తానని ఒకసారి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే వ్యక్తి, కాంగ్రెస్ కాదు బీజేపీకి వచ్చిన తర్వాత కూడా ఈయన ఒక క్యాథలిక్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళి చెప్పాడు, మేము ఈ 1978 చట్టాన్ని రద్దు చేస్తానని. రామ్ మాధవ్ అప్పుడు ఇన్ఛార్జిగా ఉండి ఆయన అది తప్పు, అది చేయొద్దు అని చెప్పటం జరిగింది. కామ్గా ఉన్నాడు. ఆయన వ్యతిరేకించలా, కాబట్టి మత మార్పిడులు వ్యతిరేకించలా. ఇవాళ ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి, 2022లో ఈ ఇండైజినస్ ఫెయిత్, ఆదివాసీల్లో ఉండే నేటివ్ ఫెయిత్ కోసం వీళ్ళందరూ మా ఆచారాలు నశించిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ అయి వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. గౌహతి హైకోర్టు బెంచి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఐతానగర్లో ఉంటుంది. అక్కడ ఆ హైకోర్టు బెంచ్లో 2022 పిటిషన్ వేశారు. ఇది ఆ చట్టం అమలు చేయట్లేదు, దానివల్ల మా ఆదివాసీల ఆచారాలన్నీ మంట కలిసిపోయినాయి, ఇవాళ మా సంస్కృతే లేకుండా పోయిందని చెప్పి పిటిషన్ వేశాడు. దాని మీద సెప్టెంబర్ 2024లో హైకోర్టు తీర్పు వచ్చింది. ఎందుకు అమలు చేయలేదు మీరు? ఇంత జరుగుతున్నా కూడా అమలు చేయకపోవటానికి ఏంటి? ఓటు బ్యాంకు రాజకీయాలు అవసరమా? సో వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. 6 నెలల్లో రూల్స్ ఫ్రేమ్ చేసి నాకు చెప్పమని చెప్పింది. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మాకు 6 నెలలు పడుతుంది అన్నారు. ఓకే, 6 నెలలు టైం ఇస్తున్నా, 6 నెలల్లో మీరు రూల్స్ ఫ్రేమ్ చేసి చట్టాన్ని అమలు చేయమన్నారు. అయితే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే చట్టం ఎలా రాబోతుంది. చట్టం ఒరిజినల్గా కఠిన నిబంధనలతో పెట్టారు, కానీ రూల్స్ ఫ్రేమ్ చేయటంలో లిబరల్గా పెట్టారనుకోండి, ఆ చట్టము కోరలేని చట్టం అవుతుంది. మరి ప్రేమ్ కందు ఇవాళ మారిన పరిస్థితుల్లో అలా చేయగలరా? చెప్పలేము. ఎందుకనంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో. పోలీసులు యంత్రాంగం, బ్యూరోక్రాటిక్ అధికార యంత్రాంగం
మీరు రాజకీయాల్లో అన్నిట్లో కూడా చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళు. దాన్ని తట్టుకొని గొడవ అవుతుందనే భయం కూడా ప్రేమ్ కందుకు ఉంది. ఆయన బుద్ధిస్టు. ఏం జరుగుతుందని చెప్పలేం. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందనేది. కాకపోతే అందరూ అస్సాం, బెంగాల్ గురించి మాట్లాడుకుంటారు. ఇవి అరుణాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఈ మార్పు, సమాజంలో మత మార్పుడుల మార్పు అనేది అతివేగంగా ఎక్కడ జరగలేదు దేశంలో, ఒక్క అరుణాచల్ ప్రదేశ్లో. అది ఎక్కడ లేని పద్ధతిలో క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ కూడా కాదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.